అండి అందరికీ నమస్కారం అండి. తెలుగింటి అత్తకోడళ్ళ రుచులకు స్వాగతం అండి. ఇదిగోండి మా గార్డెన్లో మొక్కలు రకరకాలు చూడండి. చక్కగా గుత్తులులాగా సెంటిమల్లి గుత్తులు తెగిడిచిపోతున్నాయి. ఇదిగోండి అక్కడ పక్కనే మందార చెట్లు, రకరకాల మందారాలు. పొద్దున్నే ఒక పళ్ళెం పువ్వులు అవుతాయండి. మందార పువ్వులు పసుపు, ఎరుపు, రాణి కలర్ చిన్నగా ఉంటాయి కదా, అవి ఈ సెంటిమల్లెలు చాలా బాగుంటాయండి. ఇదిగోండి మా బుడ్డోడు కూడా కోసేస్తున్నాడు. ఇవన్నీ కోసి దేవుడికి పొద్దున్న పూజ చేసుకున్నప్పుడు అలంకారానికి చాలా సరిపోతాయి అన్నమాట మాకు. ఈ పక్కన గుమ్మడి పాదులు వేసిపోయింది, దాని నిండా మళ్ళీ పిందులు. అసలు అయిపోయింది పాదులు, మళ్ళీ లేచింది. సెంటిమల్లి గుత్తులు మట్టుకు బాగా ఇడుతున్నాయండి. రోజు కోసి అక్కడ లక్ష్మీదేవికి వేస్తూ ఉంటాం. ఈ మొక్కలకి పువ్వులు నీళ్లు పోసుకుని ఇవి చేసుకుని చక్కగా సంతోషంగా ఉంటుందండి. ఏంటో చెప్తున్నాడండి, పక్క నుంచి గొణుకుతూ ఉంటాడు. మెళ్ళ మీద తలకాయ పెట్టుకుని కూర్చుని పసుపు అది ఇది అనుకుంటా చెప్తున్నాడు. రకరకాల పువ్వులు ఆ లోపల చూసారు, రెడ్ కలర్ ఉన్నాయి, గుళ్ళో ఉంటాయి. ఇవి పువ్వులు పసుపు పువ్వులు, ఎరుపు పువ్వులు, అవి చిన్న మొక్క అనమాట. అది ఇవి పెట్టామంటే మనం చెట్లని కాసిన కాయలు కానీ ఆకులు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, పువ్వులు కానీ, మనకి ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుంది చెప్పండి. చాలా సంతోషంగా ఉంటుందండి. ఇగో మందార మొక్కలు ఉన్నాయి అక్కడ. అది తూర్పేపు గేటు పక్కన. ఇది లోపల చెట్టుకి తమలపాకు పాదు మొత్తం మామిడి చెట్టు అంతా అలిమేస్తుంది. పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి, మంచి స్మెల్ వస్తుంది. ఆకు కోసామనుకోండి ఎంత బాగుంటుందో వాసన. రోజు దేవుడికి వాటికి ఉపయోగించుకుంటూ ఉంటాం. తమలపాకు ఏదైనా చిన్న కొమ్మ ఇరిగింది అనుకోండి, పడేయను నేను, ఏదో కుండీలో పెట్టేస్తానండి. ఏదో పువ్వు పోతుంది కదా, పాడు చేసుకుంటాం ఎందుకు అనుకుంటాను. మామిడికాయలు ఈ సంవత్సరం చాలా తక్కువ అండి. కాకపోతే అక్కడక్కడ ఉన్నాయి. అవి చిలకలు తింటాయి తప్ప మాకు దొరకనివ్వటం కష్టం. కర్ర కూడా పెద్ద కర్ర ఉండట్లేదండి, ఇబ్బంది అవుతుంది కొయ్యటానికి కూడా. పెద్దదైపోయింది చెట్టు. ఇదివరకు చిన్నగా ఉండేది, ఇప్పుడేమో పెద్దదైపోయి ఒకలా ఉంది. ఇవ్వండి తామర గింజలు పెట్టాం కదా అప్పుడు. ఇప్పుడు ఇంక పువ్వులు పూయటానికి రెడీ అయిపోయింది అనమాట. కానీ టబ్బ సరిపోదేమో అని జడుతున్నాం. ఇది తెలుపు, ఇది పింకు, ఇంకొకటి పసుపు ఉందండి. ఆ పసుపు కూడా మొగ్గలేసింది. అది పసుపు, ఇది పసుపు అండి. పింక్ ఉంది కదా, పింక్ తర్వాతదే పసుపు. అలాగే సన్నజాజులు చిన్నపాదే కానీ పెద్దది ఉండేది పోయింది. అప్పుడు ఎందుకో పని చేయించేటప్పుడు పోయింది. ఇప్పుడు మళ్ళీ చిన్నది లేసింది. ఆ పక్కనేమో ఇది అంజనాఫలం అండి. ఈ అంజనాఫలం పోతతోటి ఉంది. ఇప్పుడు దాని వారమ్మటాలు వేసింది. పక్క నుంచి పైకి మలుపుదామని ఏదో ఒక రాడ్ లాంటిది ఉంటే కట్టాను అనమాట, పైకి వెళ్తుంది కదా అనేసి. ఏదో పనులు చేయించేటప్పుడు అడ్డు వచ్చేస్తున్నాయండి ఇవి. ఈ మందారాలు, బొబ్బాసకాయలు చూడండి. మొన్న ఒక కాయ పండింది, ఎంత బాగుందో చెప్పలేం. చాలా తీగా ఉందండి. ఆర్గానిక్ పంట కదండి, మనం మందులు వేసినవి కాదు. అరటి చెట్లు అలాగే కూరగాయల పళ్ళు గెల కూడా వేసింది. ఇగో మల్లి మొగ్గలు, చిన్న చెట్లు ఉంటాయి కానీ ఏ చెట్టుని చూసినా ఫుల్గా మల్లి మొగ్గలు. ఇగోండి మల్లి మొగ్గలు. ఏమో పొడుగ్గా ఉండి రేకుల్లాగా గుజ్జుగా వస్తుంది పువ్వు ఇడిసిన తర్వాత. తెల్లారి ఇడుతుంది, నైట్ ఎడవదు. ఇది ఒక రాత్రి దగ్గర నుంచి ఇడుతుంది అనుకుంటా. తెల్లారి పొద్దున్నకి ఇడిచేసి ఉంటాయి చెట్లు నిండాను. అందులో కరివేపాకు చెట్టు, ఈ ఎరుపు పసుపు కలవలు ఈ వెనకాల పక్కనే, ఈ గులాబీలు రకరకాలు ఉన్నాయండి. ఇంటి పని చేసేటప్పుడు గులాబీ చెట్లు కోసేసారండి వాళ్ళు, పనికి అడ్డు అవుతుందని. ఇది చూడండి టబ్బలో ఆ చెట్టు, ఈ సందకాడే ఇడుతుందండి. ఇది చాలా బాగుంటుంది వాసన, గుత్తుల్లా ఉంటుంది.
చాలా బాగుంటుందండి. అదిగోండి. ఆ టబ్ ఎంత ఉందో చూసారా? దాని నిండా పూలే, చెట్టు నిండా. అక్కడక్కడ బోగడ పూలు. ఈ చక్కగా ఇడిసిందండి పూలు. అదిగో పూత, యాలిక్కాయ చెట్టు ఇది. యాలిక చెట్టు నిండా పూత పూసింది. అయ్యో పూత, ఇది రెండోసారి అనుకుంటా పూత. ఈ గోరింతాకు ఉసిరి, మామూలు ఉసిరి. అది చూడండి, డ్యాగిన్ గోడమ్మట వెళ్తుంది. అదిగో గోడమ్మట పైకి వెళ్ళింది. ఇక్కడ కూడా కనకాంబరాలు, మల్లెంట్లు ఉంటాయన్నమాట. ఇవి కూడా తక్కువ, ఇంకా మొగ్గలు ఇప్పుడిప్పుడే వచ్చినాయి. ఇంక ఇడుతాయి, అప్పుడే కాదు, ఇంకా టైం ఉంది దీనికి. ఇవి అందులోకి ఇది వరకు సీజనల్గా వచ్చేయండి మల్లెపూలు. అవి ఇప్పుడు సీజన్ లేదు, అన్ సీజన్లో కూడా పువ్వులు దొరుకుతున్నాయి. ఆ గోడ వారమ్మట ప్రతి మొక్కలో ఉంటాయి. ఇది సింహాచలం చెంపంగి. ఇదిగోండి, అక్కడక్కడ మళ్ళీ చెట్లే మధ్య మధ్యలో ఉంటాయి. ఇది రొప్పమల్లి. సీతాఫలం, తెలుపు, బ్లూ, 2 రకాలు ఉన్నాయి. ఏంటి, మన శంఖం. సీతాఫలం చిన్న చెట్టే, కాయలు చూస్తే 2 ఉన్నాయో, చిన్న చిన్న కాయలు కాచేసింది. అలాగే దానిమ్మ పోతతోటి ఉంది. ఇంకా కొంచెం మట్టి పొయ్యాలండి. పోసిన తర్వాత కానీ అన్నిటికీ చోటు సాలదు.